హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఏపీఎస్ఆర్టీసీలో మనకు ఉద్యోగాలు వస్తాయనేసి గతంలో మన వీడియో చేయడం జరిగింది. దానికి పరంపరగా ఈరోజు మనకు రవాణా శాఖ మంత్రి అయినటువంటి ఎం రామప్రసాద్ రెడ్డి గారు కూడా త్వరలోనే 2064 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు కూడా డ్రైవర్స్ మరియు కండక్టర్ సంబంధించిన ఉద్యోగాలు. కండక్టర్ మరి ఈరోజైతే మంత్రి గారు ప్రకటించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనకి త్వరలోనే స్టెప్ పడతా ఉంది అనేది మనకు అర్థమవుతా ఉందన్నమాట. మరి దీనికి సంబంధించి డ్రైవర్కి సంబంధించిన ఉద్యోగాలు 1275 ఉన్నాయి, కండక్టర్ సంబంధించిన ఉద్యోగాలు 789 ఉన్నాయి అని చెప్పడం జరిగింది. మరి గతంలో అయితే మాత్రం మనకు అప్డేట్ ఏమంటే ఈ యొక్క అన్ని కలుపుకుంటే అన్ని రకాలుగా అన్ని డిపోలు కలుపుకుంటే 3673 డ్రైవర్ పోస్టులు, 1813 కండక్టర్ ఉద్యోగాలు చెప్పడం జరిగింది. మరి దానికి తక్కువ సంఖ్యలోనే వేకెన్సీ ఉన్నట్లుగా మంత్రి గారి తీరు ప్రకటించడం జరిగింది. మరి నోటిఫికేషన్ కల్లా మనకి సంఖ్య అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈసారి అయితే మాత్రం డ్రైవర్కి సంబంధించి 8th క్లాస్ కంపల్సరీ క్వాలిఫికేషన్ పెట్టబోతున్నారు. 8th పాస్ అయితేనే, గతంలో అయితే 8థతో సంబంధం లేదు, జస్ట్ డ్రైవింగ్ హెవీ ఉంటే చాలన్నమాట. ఇప్పుడైతే మాత్రం కంపల్సరీగా 8th క్లాస్ పాస్ అయి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. మరి గతంలో అయితే కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి ఓన్లీ 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు మన కరోనా బ్యాచ్లో అందరికీ 10 పాయింట్స్ ఇచ్చినాయి కాబట్టి అది కష్టం కావచ్చు. కంపల్సరీగా కండక్టర్ ఉద్యోగాలు అయితే మాత్రం 10th పాస్ అయి ఉండాలి. వీళ్ళకి కంపల్సరీగా టెస్ట్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా ఈ రెండింటికి సంబంధించి మనం ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది మనం నోటిఫికేషన్ కొరకు వెయిట్ చేయాల్సిందే. మరి మిగతాడైతే మాత్రం ఇది అసిస్టెంట్ మెకానిక్ కానీ, ట్రాఫిక్ సూపర్వైజర్, మెకానికల్ సూపర్వైజర్, డిప్యూటీ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, కానిస్టేబుల్స్, టైపిస్టు, స్టెనోగ్రఫీ ఇవి కూడా ఉద్యోగాలు ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం అందుతూ ఉందన్నమాట. మరి ఏదైతేనేమి ప్రస్తుతం అయితే మాత్రం ఒక స్టెప్ అయితే అంటే మంత్రి గారైతే మాత్రం అనౌన్స్మెంట్ చేసినారు కాబట్టి ఏదో ప్రక్రియ స్టార్ట్ అయిందని మనం భావించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలి. దీనికి కంపల్సరీగా ఇంతమంది అవసరం ఉంటారని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇదేకే చాలా వరకు బస్సెస్ అన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో కాంట్రాక్ట్ బేసిస్లో మనకు బస్సులు కూడా తిరుగుతూ ఉన్నాయన్నమాట. మరి అన్నీ కూడా గవర్నమెంట్ బస్సులు వస్తే మాత్రం కంపల్సరీగా ఈ యొక్క కొరత అయితే చాలా దండిగానే ఉందన్నమాట. అదే మాదిరిగా ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకు ఈహెచ్ఎస్ ద్వారా వైద్య సదుపాయాలు కల్పించాలనేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి బస్ స్టాండ్ కూడా ఆధునీకరించాలి అని చెప్పడం కూడా జరిగింది. సో మొత్తానికి అయితే ప్రాసెస్ స్టార్ట్ అయింది మిత్రమా. సో ఒకవేళ మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అయితే మాత్రం మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ పరంగా కూడా ఉత్తమ్స్ అకాడమీ యాప్లో చేసుకోవచ్చు. మీరు అంతవరకు మీరు ఏం చేయాలంటే మన దగ్గర ఉత్తమ్స్ అకాడమీ యాప్ ఉందన్నమాట, వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట. ఇక ఉత్తమ్స్ అకాడమీ 5 గ్రూప్లో మీరు జాయిన్ అయితే ఈ నెంబర్కి మీరు 8688080802కి మాకు మెసేజ్ పెట్టి సింపుల్గా యాడ్ మీద పెడితే మేము గ్రూప్లో యాడ్ చేసి ప్రతి కూడా అప్డేట్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో మీకు ఇస్తూ ఉంటాం అనమాట. ఈ ప్రస్తుతం అయితే మాత్రం మనకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగాలు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగాలు రాబోతున్నాయి, ఏపీపీఎస్సీ క్యాలెండర్ రాబోతుంది నెక్స్ట్ ఇయర్ మనకు 2025 సంబంధించి. రైల్వే సంబంధించి గ్రూప్ డి పోస్ట్ దాదాపు 50,000 పోస్టులు పైసలు రాబోతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి క్లరికల్ అండ్ పీఓ సంబంధించి 15,000 ఖాళీ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా అతి త్వరలో ఉంటున్నాయి. అదే కాలంలో మనకు ఏపీఎస్ఆర్టీసీ కూడా చాలా వేకెన్సీ రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి అయితే మీరు మాత్రం ప్రణాళిక సిద్ధం చేసుకోండి మిత్రమా. సో అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. బట్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ ఉత్తమ్స్ 5 AM క్లబ్. ఈ నెంబర్కి మీరు యాడ్ మీద మాకు మెసేజ్ పెడితే మేము గ్రూప్లో యాడ్ చేసి మీకు అన్ని అప్డేట్స్ పంపిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.